పాల సముద్రాన్ని ఇంకా చిలకడం మొదలుపెట్టారు. ఇప్పుడు ఇంద్రుడి దరిద్రం తీరాలి. ఇంద్రుడి దరిద్రం కాదు, లక్ష్మీదేవి యొక్క ఆవిర్భావం జరగబోతోంది. అమ్మవారు క్షీరసాగర మదనంలో పుట్టినప్పుడు ఒక గమ్మత్తు చేసింది. శుక్రవారం పంచమి నాడు పుట్టింది. ఇప్పటికీ పద్మావతి అమ్మవారు కూడా శుక్రవారం పంచమి. అందుకే అమ్మవారికి ఈ మాసాలలోనే ఫిబ్రవరి మార్చిల్లోనే పాల్గొన మాసంలో ఒక గమ్మత్తు చేస్తారు. పద్మావతి తిరుచానూరులో ఏమిటో తెలుసా అండి, సుమంగళి పూజ అని ఒక పూజ ఉంది. పసుపు కుంకాలున్న ఆడవాళ్ళందరూ ఆ రోజున పసుపు తాళ్ళు, నల్లపూసలు, గాజులు, పువ్వులు, పసుపు కుంకం పట్టుకెళ్ళి అమ్మవారికి ఇస్తారు. 5వ తరం ఉన్న ఆడవాళ్ళందరికీ దానికి ట్రస్ట్లు ఉన్నాయి. పెద్ద పెద్ద కళ్యాణ మంటపాల్లో భోజనం పెడతారు. వాళ్ళందరితో కలిసి లక్ష్మీదేవి వచ్చి కూర్చుని భోజనం చేస్తుంది. ఇప్పటికీ ప్రతి ఏడాది ఇప్పటికీ మనకి తిరుచానూరులో జరుగుతుంటుంది ఉత్సవం. అందుచేతనే అమ్మవారి ఆవిర్భావం జరిగి రేపు కళ్యాణం జరిగిన తర్వాత కాకినాడ పట్టణంలో ఉన్న సువాసినులందరూ కొన్ని కోట్ల జన్మలు అలా పసుపు కుంకాలతో ఐశ్వర్యంతో ఉండి కుటుంబాలని రక్షించుకుని వాళ్ళు ధర్మ మార్గంలో భర్తలు ప్రవర్తించేటట్టు చూడాలని లక్ష్మీ పూజ ఆదివారం పెట్టుకున్నాం. ఇప్పుడు మళ్ళీ పాల సముద్రాన్ని చిలికారు. తొలుకారు మెరుగుకై వడ్డి తల్లతల్లమ్మ నిమేను మెర్రయ్య ధగధగమనుచున్ కలుముల నీడెడు చూపుల చెలువంబుల మొదలి టెంకి సిరి పుట్టెన్రుపా. అపాసటి కాంతితో తెల్లటి వస్త్రాలు కట్టుకుని పద్మాననే పద్మవూరు పద్మాక్షి పద్మ సంభవే అని ఆ పాల సముద్రంలోంచి నల్లని కన్నులతో సొగసైన చూపులు ఇలా మాతృవాత్సల్యంతో అందరి వంక చూస్తూ లక్ష్మీదేవి పాల సముద్రంలోంచి ఆవిర్భవించింది. అమ్మవారి చూపులు ఎంత దిశల వరకు పడ్డాయో అంతవరకు దరిద్రములన్నీ తొలగిపోయి అందరూ ఆనందమును పొందారు. లక్ష్మీదేవి జన్మించింది ఆనాడు పాలసముద్రం దగ్గర ఉత్సవం జరిగినట్టు జరుగుతోంది. నేను ఇక్కడ నమ్మి ఒక మాట చెప్తున్నాను, ఇవాళ ఈ ఘట్టాన్ని ఎవరు విన్నారో వాళ్ళకి కొన్ని కోట్ల జన్మలు తరమవలసిన దరిద్రం నశించిపోయింది. ఇది పరమ యథార్థం. అందుకని ఆ తల్లి ఒక్కసారి మీ అందరూ కూడా మానసికంగా అదిగో అక్కడ నీరాజనాన్ని తీసుకోండి, ఒక్కసారి అది కళ్ళకద్దుకుని నమస్కారం చేసుకోండి. స్వామి త్రిమూర్త్యాత్మకమై దత్తాత్రేయుడై ఉన్నాడు. చక్కటి జేగంటలు మోగే ఈ దేవాలయంలోనూ అటువంటి పరమ పవిత్రమైనటువంటి లక్ష్మీదేవి యొక్క ఆవిర్భావము జరిగింది. ఇంకా దేవేంద్రుడికి దరిద్రం ఏమిటండి? అందుకే పోతన గారు ప్రారంభిస్తూనే లక్ష్మీ ఆవిర్భావాన్ని ఎంత గొప్ప మాట వేశారో చూడండి. కలుముల నీడెడు చూపుల, అమ్మవారి చూపుల్లోంచి ఐశ్వర్యం వస్తుంది. అందుకే ఆదివారం నాడు కనకధారా స్తోత్రాన్ని అనుసంధానం చేస్తున్నాం. శంకరాచార్య స్వామి వారి దేవాలయ నిర్మాణం జరిగినప్పుడు అందరికీ కూడా కొన్ని వేల ప్రతులు ముద్ర వేసి పంచిపెట్టారు సత్యనారాయణ రెడ్డి గారు. ఎవరైనా కనకధారా స్తోత్రం లేని వాళ్ళు ఉంటే ఈ రేపట్లోనే జెరాక్స్ చేయించుకుని తెచ్చుకోండి. అమ్మవారి చూపుల గురించి శంకరాచార్యుల వారు ఎంత వర్ణన చేశారో కనకధారలో. ఆ రోజున లక్ష్మీ పూజ చెయ్యగానే అందరం కలిసి కనకధారా స్తోత్రం చేద్దాం ఫలితాన్ని పొందడం కోసమని. అందుకని కలుముల నీడెడు చూపుల, అమ్మవారి యొక్క దృష్టిలోంచి ఐశ్వర్యం కురిసేస్తోందిట. అటువంటి చూపులు చూస్తూ అమ్మవారు మళ్ళీ పాల సముద్రము నుండి చెలువంబుల మొదలి టెంకి సిరి పుట్టెన్రుపా ఆ లక్ష్మీదేవి ఆవిర్భవించినది. ఇప్పుడు పుట్టగానే ఆ తల్లి యవ్వనంలో పుట్టి ఇంద్రుడు వెంటనే కలశస్థాపనం చేసి అమ్మవారిని ఆ దర్శనం చేసి చెప్పినటువంటి స్తోత్రం భాగవతంలో లేదు, కానీ దేవీ భాగవతంలో ఉంది. దానికి పెద్దలు ఒక మాట చెప్తారు. ఈ స్తోత్రాన్ని తెలిసి కానీ తెలియక కానీ ఎవరైనా కొన్ని రోజుల నియమం ఉంది చేస్తే వాడికి ఎంత ఐశ్వర్యం వెళ్ళిపోతుందంటే వాడు భూమండలాన్ని శాసించే చక్రవర్తిత్వానికి వెళ్ళిపోతాడు. తెలిసో తెలియకో చేసిన వాళ్ళే అటువంటి ఐశ్వర్యవంతులయ్యారు. పక్కన నారాయణ భక్తితో కలిస్తే భక్తితో కూడిన ఐశ్వర్యం వస్తుంది. సరే, అందుచేత అటువంటి తల్లి ఆవిర్భావాన్ని ఇవాళ మనం అందరం మనస్సులో దర్శనం చేసి తెల్లటి చీర కట్టుకుని
పచ్చటి ముఖంతో బంగారు రంగుతో మెరిసిపోతూ నల్లటి జుత్తుతో కబరీబంధం నిండా చెంగల్వ పూలు, ఆ తర్వాత చక్కటి సంపంగి పూలు, మల్లెపూలు, జాజి పూలు అలంకారం చేసుకుని మెడ నిండా హారాలు వేసుకుని ఇలా చేతితో ఐశ్వర్యాన్ని కురిపిస్తూ వరదముద్ర పట్టి మీ కోరికలు తీరుస్తాను సుమా అని అందరికీ అభయం ఇస్తూ 2 పాదములు ఇలా కలిపి పద్మాసనం వేసుకుని అయ్యో బిడ్డలందరూ నా పాదాలు చూడాలనుకుంటున్నారని మన కోసమని అమ్మవారు తన కుడి పాదాన్ని కిందికి చాపి ఆ పచ్చటి పాదం, ఎర్రటి వేళ్ళు, తెల్లటి గోళ్ళు, దానికి అలంకారం చేయబడిన పసుపు, చుట్టూ ఉన్న లత్తుక, అమ్మ పాదాల మీద పూజ చేయబడిన పువ్వులు, ఆ పువ్వులకి శిరస్సు వంచి ఆ పాదపద్మములకు నమస్కరిస్తూ మనం అందరం కలిసి ఒక్కసారి దేవీ భాగవతాంతర్గతమైనటువంటి ఆనాడు ఇంద్రుడు చేసినటువంటి లక్ష్మీ స్తోత్రాన్ని చెప్తాను. అందరూ కూడా పరమ భక్తి శ్రద్ధలతో నమస్కరిస్తూ లక్ష్మీదేవిని ఉద్దేశించి ఆ ప్రార్థనా శ్లోకాన్ని చెప్పండమ్మా. నమః కమలవాసిన్యై నారాయణ్యై నమో నమః కృష్ణప్రియాయై సతతం. నీటిలో ఉండేటటువంటి కప్పలు పాలసముద్రంలోంచి పైకి లేచాయి అన్నారు క్షీరసాగర మథనంలో, ఇందాక చెప్పాను కదా. అందుకని ఇవాళ కప్ప రూపంలో వచ్చి శ్రీమన్నారాయణుడు వేదిక ముందుకొచ్చి మరీ దర్శనమిస్తున్నాడు. చూడండి, క్షీరసాగర మథనం అవగానే నాకైతే ఆయన నోరు ఇలా 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 అనడంలో ఆదికూర్మం ఆ రోజున ఇలాగే కూర్చుంది సుమా అని చెప్పడానికి వచ్చాడా అన్నట్టుగా మహానుభావుడు ఇవాళ నారాయణుడే వచ్చాడు అమ్మవారి స్తోత్రం చేసేటప్పటికీ. ఒరే, నేను మీ అందరికీ ప్రత్యక్ష దర్శనం ఇస్తున్నాను, క్యాంప్ చేశాడన్నావు కదా, ఇదిగో మీకు దర్శనం ఇస్తున్నానని కనబడ్డాడు. కానీ ఉపన్యాసం అయిన తర్వాత ఆయన మీద పడిపోయి నమస్కారాలు చేసేయకండి, ఆయనకి ఇబ్బందిగా ఉంటుంది. చల్లనివాడు కదా, మీకు చెప్పాను కదా, ఎన్ని కష్టాలున్నవాడు ఆయన్ని పుట్టుకుంటే చల్లగా ఉంటుందండి. కప్ప చల్లగా ఉంటుందండి. కప్ప రూపంలో వచ్చాడు, నీళ్లలో ఉండగలడు, భూమి మీద ఉండగలడు, ఉభయచరంగా వచ్చాడు. నా స్వామి దర్శనంగానే నేను భావించి నమస్కరిస్తూ నమః కమలవాసిన్యై నారాయణ్యై నమో నమః కృష్ణప్రియాయై సతతం మహాలక్ష్మీ నమో నమః పద్మపత్రేక్షణాయై చ పద్మాస్యాయై నమో నమః పద్మాసనాయై పద్మిన్యై వైష్ణవ్యై చ నమో నమః సర్వసంపత్స్వరూపిణ్యై సర్వాధారాయై నమో నమః హరిభక్తి ప్రదాత్రీ చ హర్షదాత్రీ నమో నమః కృష్ణవక్షస్థితాయై చ కృష్ణేశాయై నమో నమః చంద్రశోభాస్వరూపాయై రత్నపద్మే చ శోభనే సంపత్వధిష్టాతృదేవ్యై సంపత్వధిష్టాతృదేవ్యై అంటే సంపత్తికి అధిష్టానమైనటువంటి దేవత, ఐశ్వర్యమునివ్వగలిగినది. సంపత్ అధిష్టాతృదేవ్యై మహాదేవ్యై నమో నమః నమో బుద్ధిస్వరూపాయై బుద్ధిదాయ్యై నమో నమః యథా మాతస్తనాంధానాం శిశూనాం శైశవే సదా. అంటే ఎంత గొప్ప స్తోత్రమో చూడండి, ఎలా పూర్తి చేస్తున్నారో. యథా మాతా స్తనాంధానాం శిశూనాం శైశవే సదా అంటే పిల్లవాడు శిశువుగా ఉన్నప్పుడు ఆ శిశువుగా ఉన్న బిడ్డణ్ణి బ్రతికించగలిగిన శక్తి ప్రపంచమునందు అమ్మ పాలు తప్ప వేరొకటి లేదు. ఈ లోకమునందు నేను సుఖశాంతులతో ఉండడానికి ఐశ్వర్యము తప్ప వేరొక దిక్కు లేదు. అందుకని ఐశ్వర్యము ఉండవలసినదే, ప్రయత్నపూర్వకంగా నిరసించకూడదు, తృప్తి ఉండాలి. అందుకని అమ్మా ఆనాడు బిడ్డడైనందుకు వాత్సల్యముతో అమ్మ పాలిచ్చి బ్రతికించినట్టు
సమస్త లోకములకు తల్లివైన నువ్వు కూడా దయతో మాకు ఐశ్వర్యమునిచ్చి కాపాడు. ఎంత గొప్ప మాటతో పూర్తి చేశాడో చూడండి ఇంద్రుడు. యథామాతా స్తనాంధానాం శిశూనాం శైశవే సదా తథాత్వం సర్వదా మాతా సర్వేషాం సర్వరూపతః. అలా అమ్మా మమ్మల్ని అందరినీ నువ్వు కాపాడి రక్షించు. అమ్మ స్తోత్రంలో ఒక గమ్మత్తుంది, మీరు గమనించారో లేదో. ఆ తల్లి ఏమి చెయ్యగలదో అంటే నారాయణ్యై నమో నమః. అటువంటి తల్లి మనకి హరిభక్తి ప్రదాత్రై చ హర్షదాత్రై నమో నమః. విష్ణు భక్తిని ఆవిడే ఇచ్చి ఆనందమును కల్పిస్తుంది. అందుకని ఇప్పుడు లక్ష్మి సంతోషించాలంటే మనం మళ్ళీ 11 మార్లు ఏవి చెప్పాలి? స్వామి నామని చెప్పాలి కదా. అందుకని అవి కూడా చెప్పేసి వెళ్ళిపోదాం, మనకి పెద్ద కష్టం ఏంటి, పొంగిపోయి చెప్పేస్తాం మనం కదా. అందుకని మీరేమనాలి? గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద అనాలి. అందుకని అనండి, నిఖిల లోకేశ గోవింద, ఇహ పరదాయక గోవింద, పరమదయాళో గోవింద, గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద, తిరుమలవాస గోవింద, గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద, శ్రీనివాస శ్రీ గోవింద, గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద, ఆనందరూప గోవింద, గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద, కష్ట నివారణ గోవింద, గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద, శిష్ట పరిపాలక గోవింద, గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద, దురిత నివారణ గోవింద, గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద, పాప విమోచన గోవింద, గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద, పుండరీకాక్ష గోవింద, గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద, వజ్రమకుటధర గోవింద, గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద, గోవర్ధనోద్ధార గోవింద, గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద, లక్ష్మీవల్లభ గోవింద. గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. మా రేపటి రోజు శనివారం, రేపటి రోజు కోసమే రిజర్వ్ చేశాను అసలు ఆర్తిపడి. రేపు లక్ష్మీ కళ్యాణం, అమ్మవారు శ్రీమన్నారాయణుణ్ణి రేపు కళ్యాణం చేసుకుంటుంది. కమనీయమైనటువంటి ఘట్టం. రేపటి రోజున దాన్ని విజ్ఞాపన చేసేటటువంటి అదృష్టాన్ని స్వామి నాకు కటాక్షించుగాక. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. జయతు జయతు దేవో దేవకీనందనోయం, జయతు జయతు కృష్ణో వృష్ణివంశప్రదీపః, జయతు జయతు మేఘశ్యామలకోమలాంగో, జయతు జయతు పృథ్వీ భరనాశో ముకుందః. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. ఇవాల్టి రోజు చాలా పరమపావనమైనటువంటి రోజు. ఎందుచేత అంటే సూర్యోదయానికి పంచమి ఉంది. పంచమి ఉండి ఇవాళ స్థిరవారం. అటువంటి రోజున శ్వేతవరాహ కల్పం వరకు కూడా ఏ మహానుభావుడి యొక్క అనుజ్ఞ చేత ఈ ప్రపంచమంతా, ఈ బ్రహ్మాండములన్నీ పాలింపబడుతున్నాయో అటువంటి శ్రీమన్నారాయణుడి స్వరూపుడైనటువంటి ఆ వెంకటేశ్వర ప్రభువు యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఆనుకూల్యము కలిగినటువంటి రోజు. అటువంటి రోజున మనందరం కలిసి ఇవాళ లక్ష్మీ కళ్యాణ ఘట్టం రాబోతోంది. కాబట్టి ఒక విధంగా చెప్పాలంటే ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి పెళ్లి పందిరి. మనందరం కూడా పెళ్లివారం కిందే లెక్క. ఎందుకంటే శృణ్వం తపః, వినడం తపస్సు. అందుచేత మనం ఇప్పుడు ఆ కళ్యాణ ఘట్టాన్ని వినబోతున్నాం. అమ్మవారి ఆవిర్భావం ఒక ఎత్తు, అమ్మవారు ఆవిర్భవించిన తర్వాత అయ్యవారితో చేరడం ఒక ఎత్తు. ఎందుచేత నేను ఈ మాట అంటున్నానంటే మీరు ఒక విషయాన్ని కొంచెం జాగ్రత్తగా గమనించండి. ఒక కారు బయట ఉంటుంది. ఆ కారు, నాకు కారు ఉందండి అని ఒక వ్యక్తి అన్నాడు. అయ్యా కారు ఉంది కదా, మనం కొంచెం పిఠాపురం వెళ్ళాలి, ఒక్కసారి మీ కారులో వెడదామా అన్నాం. నా కారు పని చేయట్లేదండి అన్నాడు. ఎందుకు పని చేయట్లేదు? కారు ఉంది కదా అంటే ఇంజన్లో ఏదో ఫాల్ట్ ఉందండి అన్నాడు. ఇంజన్లో ఫాల్ట్ ఉన్న తర్వాత ఆ కారు ఉన్నట్ట, ఆ క్షణంలో లేనట్ట?
అంటే ఆ ప్రయోజనములకు అది లేనట్టే లెక్క. ఎందుకని? శక్తి లేదు కారుకి. అందుకే మనం ఇప్పటికీ కూడా ఏదైనా పిలిస్తే హార్స్ పవర్ అని పిలుస్తాం. ఇన్ టర్మ్స్ ఆఫ్ పవర్ అంటాం. పవర్ అంటే శక్తి. అది కంటికి కనపడదు, అనుభవైక వేద్యము, ఉపయోగపడుతుంది. అందుకని శక్తి ఆవిర్భవిస్తే సరిపోదు. ఒక ఇంజిన్ ఒక్కటే పనిచేస్తోంది అనుకోండి, కారు లేదు, దానికి ఛాసిస్ లేదు, సీట్లు లేవు, ఏమీ లేవు, ఇంజిన్ వర్క్ చేస్తోంది, ఏ చక్రాలు నడుపుతుంది? అది ఎవరికి ఉపయోగపడుతుంది? కాబట్టి ఇంజిన్గా ఉపయోగమా? లేదు. ఇంజిన్ లేని కారు ఉపయోగమా? లేదు. కాబట్టి ఇంజిను కారు కలిసి ఉంటే మనకు ఉపయోగం. ప్రకృతి పురుషుడు కలిసి ఉంటే మనకి అనుభవైక వేద్యం. ప్రకృతిగా పురుషుడిగా ఉంటే అయోమయం. అందుకే కళాభ్యాం చూడాలంకృత శశి కళాభ్యాం నిజితపలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవతు మే శివాభ్యాం అష్టోక త్రిభువన శివాభ్యాం హృది పునర్భవాభ్యాం అని శంకర భగవత్పాదులు శివానందలహరి మొదటి శ్లోకం. అలాగే శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితుం నచే దేవం దేవో నఖలు కుశల స్పందితుమపి. ఆవిడ లేనప్పుడు, ఆ శక్తి పక్కన లేనప్పుడు ఎవరికైనా సరే చైతన్యము, కదలిక ఉండదు. ఆ శక్తితో కూడిన వాడై అనుగ్రహిస్తాడు. ఇప్పుడు శ్రీమన్నారాయణుడు అనుగ్రహిస్తున్నాడు ఐశ్వర్యాన్ని ఇంద్రుడికి. ఎలా? పక్కన లక్ష్మి చేరి. ఆ ఈయగలిగినటువంటి శక్తి తనతో చేరాలి. చేరేంత వరకు ఆ కటాక్షము కుదరదు. అందుకే వెంకటాచలపతిగా కూడా ఒక గమ్మత్తుంది. ఆయన భూమండలం మీదకి వస్తూనే కటాక్షం చేయలేదు, ముందు ఆయన తపస్సు చేశాడు లక్ష్మీదేవి కోసం. వైకుంఠం నుంచి కదిలి వచ్చేసింది అమ్మవారు, భృగు మహర్షి తన్నాడని వచ్చేసి కొల్హాపురంలో ఉండిపోయింది. అమ్మవారి గురించి తపస్సు చేసిన తరువాత పద్మావతీదేవి ఆవిర్భావం అయిన తర్వాత, పద్మావతీదేవిని పరిణయం చేసుకున్న తరువాత పద్మాసనస్థయౌ పద్మావతీదేవి నిజవక్షమందున నిలుపుకొనుచు నించున్నాడు. అందుచేత సశక్తియుతుడైనటువంటి పరమాత్మ మన అభీష్ట సిద్ధిని చేకూర్చగలడు. కాబట్టి ఇప్పుడు ఇవాళ జరిగేటటువంటి కళ్యాణ ఘట్టము, అందుకే వివాహము అన్న మాట ఈశ్వరుడికి వాడరు. ఇప్పుడు నేను ఉన్నాననుకోండి, నాకు ఎప్పుడో పెళ్ళయింది, నాకు అంత కరెక్ట్గా జ్ఞాపకం లేదు కానీ ఆ సంవత్సరం పెళ్ళయింది. అయితే నేను ప్రతిరోజు సరదాగా నేను కూడా కళ్యాణం చేసుకుంటానండి, ఎవరో ఒక్కళ్ళైనా వస్తుండండి కాస్త చూసేడుతుంటారు కానీ రోజు చేసుకున్నాను అనుకోండి, వీడు ధూర్తుడు అంటుంది ప్రపంచం. రోజు వీడికి కళ్యాణం ఏమిటండి? అలా కళ్యాణం మనుష్యులకి వాడరా మాట. కళ్యాణ మహోత్సవాహ్వాన శుభపత్రిక అని మనకి వేయరు. కోటేశ్వరరావు గారి కళ్యాణ మహోత్సవం అని వేసుకోను నా పెళ్ళైన రోజున. వివాహ మహోత్సవాహ్వాన శుభపత్రిక అని వేసుకుంటాం. అసలు అందులో ఒక రహస్యం ఉంది ఆ వివాహం అన్న మాటలో. వాహం అంటే బరువు, వి అంటే విచిత్రమైన బరువు. నెత్తి మీదకి ఎత్తుకుంటే కుంగదీస్తుంది. ఈ బరువు ఎటువంటిదో తెలుసా అండి? ప్రతివాడు ఎత్తుకుందాం అని సంతోషపడతాడు. ఎత్తుకున్నవాడికి తెలిసాడు ఎంత బరువో. ఎత్తుకోని వాడిని చూస్తే ఎప్పుడు ఎత్తుకుంటాడా అని చూస్తూ ఉంటాడు. వాడు ఎత్తుకుంటున్నాడంటే 100 మంది వెళ్ళి అక్షతలేస్తారు, అమ్మయ్య మా జాతిలో కలిసావు, నువ్వు కూడా సుఖపడిపోతున్నావు నాలుగు నుంచి. అందుకని అది వివాహము. అందుకని దాన్ని వేస్తే వివాహ మహోత్సవాహ్వాన శుభపత్రిక అంటారు కానీ కళ్యాణ మహోత్సవాహ్వాన శుభపత్రిక అనరు. కళ్యాణం అన్న మాట ఎవరికి వాడతారంటే ఒక్క పరమాత్మ విషయంలోనే వాడతారు. వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం చేశామండి అంటాం. మీరు ఒక మాట గమనించాలి. అసలు సంప్రదాయమునందు ఒక గమ్మత్తుందండి. కళ్యాణం అన్న మాట పురుష స్వరూపం వైపు నుంచి వాడరు. శివ కళ్యాణం చేశామండి అనరు, విష్ణు కళ్యాణం చేశామండి అనరు, పార్వతీ కళ్యాణం చేశామండి, లక్ష్మీ కళ్యాణం చేశాం, పద్మావతీ కళ్యాణం చేశాం అంటారు. జీవుడు బ్రహ్మముతో ఐక్యం అవ్వాలి. ఇప్పటి వరకు జీవుడుగా కనపడ్డవాడు జీవుడు కాదు, అది బ్రహ్మమే అన్న ఎరుక కలగాలి తప్ప 2 పదార్థాలు ఉండవు. ఉన్నది ఒకటే పదార్థం జీవుడిగా కనపడుతోంది, అది జీవుడు కాదు, అది పరమాత్మ అని తెలియాలి. అది తెలిసిందనుకోండి అంతే, జీవుడు బ్రహ్మము అని తెలియగానే బంధనము విడిపోతుంది. అంతే, విడిపోయి తాను ఇక్కడే ఇప్పుడే మోక్షస్థితిని పొందుతాడు. అది కళ్యాణము. అందుకే ఆ కళ్యాణమునకు ఆలంబనమేది? అహంకార పరిత్యాగము. ముందు నా అంతవాణ్ణి నేనన్న భావన పోయి భక్తి ఏర్పడితే తప్ప ఈశ్వరతత్వం అంకురించదు. అందుకని తలనీలాలు ఇవ్వడానికి ఉపయోగింపబడేటటువంటి స్థావరములు క్షవరశాల అనరు, కళ్యాణ కట్ట అంటే అక్కడ తల ఉంచి ఏం చేస్తున్నారు? తలలీనాలు ఇచ్చి అహంకార పరిత్యాగం చేస్తున్నారు. మీ పాపరాశి అంతటినీ వదిలిపెట్టేశారు. ఈశ్వరుడు ఎంత దయామయుడంటే మీకు సుఖ దుఃఖములు ఎక్కడి నుంచి వస్తాయి? పాపములలోంచి దుఃఖం వస్తుంది. ఈ పాపాలన్నింటినీ బాధపడకుండా తిరుపతి వచ్చినప్పుడల్లా ఓ 4 వేళ్ళి అంటే ఎవడెళ్తాడండి? పనికిరాని వెంట్రుకలు ఆయన తీసుకుని మహానుభావుడు నిప్పెట్టకుండా
ఆ వెంట్రుకలు తీసేసుకుని వెంట్రుకల రూపంలో పాపాలని తీసేసుకుంటాడు. తీసేసుకుని పాపము పోయి దుఃఖ కారణము నివృత్తి అయి, అందుకే ఆయన పేరు వెంకటేశ్వరుడు. వేం కటతీతి ఇది వెంకట. వేం అంటే పాపం, కటతి తీయువాడు. చాలామంది వెంకటేశ్వర స్వామి అంటుంటారు. రాసేటప్పుడు కూడా వెంకటేశ్వరుడు అని వేకి దీర్ఘం ఇవ్వకుండా రాస్తుంటారు. చాలా పొరపాటు, అలా రాయకూడదు. రాసేటప్పుడు వేం అని వేకి దీర్ఘం ఇవ్వాలి. వేం అంటే పాపము, కట తొలగించున్నది. వేం కటతి ఇది వెంకట. ఏది పాపమును తొలగించుచున్నదో ఆయన పేరు వేంకటేశ్వరుడు. అందుకని వేకి దీర్ఘం పెట్టి పలుకుతూ ఉండాలి. సరే, అందుచేత అటువంటి శ్రీమన్నారాయణ తత్వంతో ఇప్పుడు జీవతత్వం ఏకత్వం పొందడం, ఆ జీవబ్రహ్మైక్య సిద్ధి, పరబ్రహ్మము శక్తియుతుడు కావడం మనందరికీ కళ్యాణం. మనందరికీ కూడా ఏమవుతుంది కళ్యాణం జరిగితే అంటే, కళ్యాణానంతరము మనందరికీ కళ్యాణం జరుగుతుంది, అంటే శుభం జరుగుతుంది. మనందరి యొక్క కోరిక తీర్చగలిగిన వారై తల్లిదండ్రులై సింహాసనం మీద కూర్చుంటారు. అందుకే ఇవాళ కళ్యాణ ఘట్టం చెప్పి రేపు కుంకుమార్చన చెయ్యడానికి కారణం అది. ఇవాళ కళ్యాణం వాచికంగా పూర్తవగానే రేపు ఆ కళ్యాణ ఘట్టం ఇక్కడ చక్కగా సువాసినులందరూ కుంకుమార్చన చేస్తుంటే కన్యపిల్లలు లక్ష్మీదేవి ప్రసన్నురాలవుతుంది. అసలు లక్ష్మి అనగా ఏమి, ఎందుకు ఆ చూపుల గురించి చెప్తారు విందురు గాని దాని గురించి. సరే, అందుచేత తొలకారు మెరుగు కైవడి తలతలమని మేను మెరయ ధగధగమనుచున్ కటముల నీనిడు చూపుల చెలువంబుల మొదలిటెంకి సిరి పుట్టె నృపా. నిన్నటి రోజున మీకు నేను విజ్ఞాపన చేసి ఉన్నాను. ఆ అమ్మవారు పుడుతూనే ముందు దేని గురించి వర్ణన చేశారు అంటే అమ్మవారి యొక్క చూపుల గురించి వర్ణన చేశారు. అందరికీ కూడా ఐశ్వర్యమును ఇయ్యగలిగినటువంటి తల్లి అటువంటి చూపులతో ఆవిర్భవించినది. ఈ లక్ష్మీదేవి ఆ పద్మములోంచి ఆవిర్భవిస్తే ఆ తల్లిని చూసిన వాళ్ళుట పురుషుడై పుట్టిన ప్రతివాడు కూడా అదే మొదటిసారి చూడడం. పాలమున్నీటిలో పుట్టినప్పుడు ఆవిడ్ని చూసి అలా ఉండిపోతే వాళ్ళ మనస్సులో ఉన్న భావనలన్నీ తీసి అసలు ఆ లక్ష్మీదేవిని ఎలా చతుర్ముఖ బ్రహ్మ సృష్టించి ఉండి ఉంటారు అన్నదానికి ఊహ చేసి పోతన గారు ఒక అద్భుతమైనటువంటి పద్యం రాశారు. నాకైతే అనిపిస్తుంది నిజంగా స్తోత్రాలంటే ఇవ్వండి, లక్ష్మీదేవి ప్రసన్నం అవ్వడానికి, దరిద్రం పోవాలంటే ఇలాంటి పద్యాలు వినాలి, చదువుకోవాలి మనసులో. నిజంగా లక్ష్మీదేవి ఎలా ఉంటుందో చెప్తారు చూడండి. పాలమున్నీటి లోపలి మీది మీగడ మిసిమి జిడ్డున చేసి మేను వడసి క్రొక్కారు మెరుగుల కొనల తళుక్కల మేనిచేయగల నిగ్గు మెరుగు చేసి నాడునాటికి ప్రోది నవకంపు దీవల ననుబోధ నెయ్యంపు నులుకొలిపి క్రొవ్వారు కెందమ్మి కొలకుల ప్రొద్దున బొలసిన వలపుల బ్రొదిపెట్టి పసిడి చంపకదామంబు బాగుకూర్చి వాలు క్రొందెల చెలువున వాడి తీర్చి జానతనమున చేతుల జడ్డు విడిచి నలువ ఈ కొమ్మనొగి చేసి నాడు నేడు. బ్రహ్మగారు లక్ష్మీదేవిని ఎలా తయారు చేశారు, లేదా పరబ్రహ్మము ఎలా తయారు చేసింది అంటే, ఈ పాల సముద్రాన్ని చిలుకుతున్నారు కదా మందర పర్వతాన్ని పెట్టి. ఆ చిలుకుతున్నప్పుడు పాల సముద్రం మీద వెన్న ముద్దలు పైకి లేచి ముద్దలుగా పడిందిట. ఈ పాల సముద్రంలో ఉన్న వెన్న ముద్దలన్నీ ఏరి ఈ వెన్న ముద్దలన్నింటినీ తీసుకెళ్ళి లక్ష్మీదేవి ఒంటికి అదే పనిగా తాపడం చేసి అంత మెరిసిపోతున్నటువంటి ఆ అమ్మవారి యొక్క సౌందర్యాన్ని ఆవిష్కరింపచేశారట. రెండవది, ఆకాశంలో వచ్చిన మెరుపులు చూశారట. మెరుపుల యొక్క అంచులలో ఉండేటటువంటి మెరుగు తీసుకున్నారట. మెరుపంతా వేరు, మెరుపు అంచు వేరు. అంచు మెరుపు చాలా అందంగా ఉంటుంది. ఆ అంచుకుండేటటువంటి మెరుపు తీసుకున్నారట. అందుకే నీలతోజద మధ్యస్థ విద్యుల్లేకే భువాస్వర అని ఆ మెరుపు తీసుకుని ఆ మెరుపులన్నిటిలో ఉన్నటువంటి అంచుల యొక్క మెరుపుతనాన్ని తీసుకొచ్చి అమ్మవారి యొక్క శరీరంలోకి ప్రవేశపెట్టారట. అంత తళుక్కుని మెరిసిపోతుంటుంది ఆవిడ. ఇప్పుడు ఇంత తయారు చేసి పెట్టినా వెన్నంతా రాసి ఒళ్ళు జిడ్డు కారుతున్నట్టు ఉంటుందని మీరు అనుకుంటున్నారేమో. అలా ఉండదుట. ఎలదీవ గప్పిన ఎలవి పరాగంబు క్రియమేన మెది నీరిను ఒప్ప అంటాడు మహాభారతంలో తిక్కన గారు ద్రౌపదీదేవిని వర్ణిస్తూ. ఆవిడ కింద పడిపోతే ఓ యాలుక తీగ, లేత యాలుక తీగ మట్టిలో పడిపోతే మట్టి అంటుకున్న యాలుక తీగ ఎలా ఉందో అలా ఉందన్నాడు. అలా చాలా లాలిత్యముతో కూడినటువంటి సన్నజాజి తీగల వంటి పరమ పల్లవమైనటువంటి తీగలలో ఉన్న లాలిత్యమునంతటినీ తీసుకొచ్చి పిండి ఈవిడ శరీరంలోకి
ప్రోది చేశారట.